దేవకట్ట డైరెక్షన్‌లో వచ్చిన 'మయసభ' వెబ్ సీరీస్‌కి రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికీ లెజెండరీ పొలిటీషియన్స్ అంటే గుర్తొచ్చే ఇద్దరు సమకాలీన రాజకీయ నాయకుల యొక్క జీవితంలోని ముఖ్యమైన అంశాలని ఒక వెబ్ సీరీస్‌గా తీస్తే అదే ఈ 'మయసభ'. ఓవరాల్‌గా వెబ్ సీరీస్ మొత్తం మంచి పొలిటికల్ డ్రామాతో రన్ అవుతుంది. కులం, రాజకీయం, మతం వీటన్నిటినితో పాటు 90s నాటి పొలిటికల్స్‌లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని ఈ వెబ్ సీరీస్‌లో చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఈ వెబ్ సీరీస్ చూడొచ్చా లేదా అంటే ఖచ్చితంగా పొలిటికల్ హిస్టరీ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారు మరియు రాజశేఖర్ రెడ్డి గారు అని డైరెక్ట్‌గా చెప్పక్కర్లేదు. కానీ వాళ్ళిద్దరి జీవితాల్లోని రాజశేఖర్ రెడ్డి గారు అని డైరెక్ట్‌గా చెప్పక్కర్లేదు. కానీ వాళ్ళిద్దరి జీవితాల్లోని ముఖ్యమైన అంశాలని ఆధారంగా తీసుకున్నారు. ఇద్దరు స్నేహితులు ఎందుకు విడిపోయారు? పార్టీలు మారిన తర్వాత వారి యొక్క సిద్ధాంతాలు వేరవటంతో ఒకళ్ళొకళ్ళు శత్రువులుగా భావించుకొని రాజకీయాల్లో ఏ విధంగా పోటీ పడ్డారు అనే విషయాల్ని చాలా బాగా చూపించారు. విజయవాడ రాజకీయం, వంగవీటి రాధ, కుల రాజకీయాలు, ప్రభువుని నమ్మడం, రెడ్డి, నాయుడు రాజకీయాల్లో కులం ఎంత ప్రధాన పాత్ర వహిస్తుంది? కుల రాజకీయాలు ఎలా ఉంటాయి? సమీకరణాలు ఎలా ఉంటాయి? ఇలాంటి ఎన్నో విషయాల్ని ఈ వెబ్ సీరీస్‌లో చూపించే ప్రయత్నం చేశారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ వెబ్ సీరీస్‌లో ఇద్దరి పరిచయాలు మరియు వారి యొక్క క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ కోసమే డైరెక్టర్ గారు టైం తీసుకున్నారు. 6th ఎపిసోడ్ నుండి మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తో గాంధీగా చూపించే ఒక క్యారెక్టర్ 6, 8 ఎపిసోడ్‌ని చాలా ఇంట్రెస్టింగ్‌గా ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో చూపించడం అయితే జరిగింది. డైరెక్టర్ గారు చాలా డేరింగ్‌గానే నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే నాయుడు, రెడ్డి అనే 2 కులాల మధ్య రాజకీయ ఆధిపత్యం చూపించే ప్రయత్నంలో చాలా బోల్డ్‌గానే సీన్స్‌ని కొన్నిటిని చూపించడం అయితే జరిగింది. స్క్రీన్ ప్లే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ బావుంది. సినిమాటోగ్రఫీ వెబ్ సీరీస్ అయినప్పటికీ చాలా నీట్‌గా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. నెగెటివ్స్ విషయానికొస్తే చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగే ఈ వెబ్ సీరీస్‌లో 4, 5 ఎపిసోడ్స్ కొంతవరకు స్లో అనిపిస్తాయి. కానీ ఆ ఫీలింగ్‌ని 7, 8 ఎపిసోడ్స్ మనల్ని ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో ఆ లోటుని భర్తీ చేస్తాయని చెప్పొచ్చు. ఈ వెబ్ సీరీస్‌ని 2.75 ఔట్ ఆఫ్ 5. మీకు గనక పొలిటికల్ డ్రామాస్ నచ్చితే ఈ వెబ్ సీరీస్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వెబ్ సీరీస్‌లో చాలా క్యారెక్టర్‌ని చూపించారు. నాయుడు, రెడ్డి, ఆర్‌సీఆర్, గాంధీ ఇలా మనకి తెలిసిన హీరోయిన్ ఎవరో కానీ పేర్లు మార్చి తెలిస్తే చెప్పండి. ఇంతకీ నాకు ఈ వెబ్ సీరీస్ చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.